హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సాగిపోద పయనంకు స్వాగతం. మా ఊరికి దగ్గరలో నందమూరు గరువు అనే గ్రామం ఉందండి. అది వీరవాసరం దగ్గర పక్కనే ఉంటుంది. మీ భీమవరం, పాలకొల్లు, నరసాపురం చుట్టుప్రక్కల ప్రాంతాల వారు అందరూ కూడా అక్కడికి విజిట్ చేస్తారండి. ఈ హనుమాన్ మహోత్సవాలు అనేవి ఈ నందమూరు గరువులో జరుగుతాయన్నమాట. చాలా వైభవంగా జరుగుతాయండి ఈ మహోత్సవాలు. ప్రతి సంవత్సరం జరుగుతాయి. సో మేము ప్రతి సంవత్సరం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వెళ్ళామండి. ఆంజనేయ దర్శనం అయితే మంచిగా పూర్తి చేసుకొని ఇక ఎగ్జిబిషన్లోకి అయితే అడుగు పెట్టేశామండి. ఇక్కడ లైటింగ్ అనేది చాలా చాలా బాగా పెట్టారండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళింది కూడా సండే రోజునండి. సండే కావడంతో రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూసారు కదా, లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఈ మహోత్సవాలు 3వ తారీఖున స్టార్ట్ అయ్యి 15వ తారీఖున ఎండ్ అయిందండి. నేను ముందుగానే మీకు వీడియో అనేది పోస్ట్ చేయాలి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయానండి, లేట్ అయింది. చూస్తున్నారు కదా లైటింగ్ అనేది ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుందండి లైటింగ్ ప్రజెంటేషన్ అంతా కూడా. ఇక్కడ మీరు రష్ చూస్తే అయ్యి బాబోయ్ ఏమి జనవరా బాబు అనిపించింది. అందులోని మేము సండే ఒక రోజున వెళ్ళామేమో. సండే రోజున చాలా అంటే చాలా బీభత్సమైన రష్ ఉందండి. ఈ చలికాలంలో మనకి చలి వణుకు పుట్టిస్తుంది. అలాంటిది ఆ రోజు అక్కడ మాకు పెట్టిందండి. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత రష్ ఉందనేది. ఊపిరి ఆడలేదనమాట, అంత రష్ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం ట్రాఫిక్ అయిపోయిందనమాట మెయిన్ రోడ్ కావడంతో. బస్సెస్ అవన్నీ కూడా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా పట్టింది అని గొడవ పెట్టారు మొత్తం ప్రయాణికులంతా కూడా. ఇక్కడ మేము ఆ రష్ ఎందుకులే మాకు అని చెప్పేసి మేము కొంచెం బయటకు వచ్చేసి తేలికపడి అన్నీ చూసుకుంటూ మాకు కావాల్సినవి కొనుక్కుంటూ వెళ్ళామండి. ఇక్కడ నా మాట ఛానల్ జయమ్మ గారు అయితే కనిపించారండి. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఆవిడని చాలా రోజులుగా కలవాలి అనుకుంటున్నాను. మాకు దగ్గరలోనే అనమాట, కానీ నాకు వీలు పడట్లేదు. వెళ్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరడం లేదు. అదృష్టవశాత్తు ఆ రోజు నాకు ఎగ్జిబిషన్లో కనిపించడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఆ రోజు ఆవిడతో ఏం మాట్లాడానో కూడా తెలియలేదు, ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ చూసారా, మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంత రష్లో తీసుకెళ్ళడం అవసరం అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అక్కడ నా ధైర్యం మా అన్న అండి, వాడు వచ్చాడు అందుకే తీసుకెళ్ళాను నేను. తర్వాత మేము బస్ జర్నీ చేసామండి ఆ రోజు మొత్తం కూడాను. మాకు బస్ జర్నీ సేఫే, ఎందుకంటే వీలుగా ఉంటుంది. ఇక్కడ ఎక్కి అక్కడ దిగడం, మళ్ళీ అక్కడ ఎక్కి ఇక్కడ దిగడం, అది మాకు సేఫ్. అందుకే బస్ జర్నీ చేసామండి. కానీ ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదండి సిచ్యువేషన్. చాలా వరస్ట్ అయితే ఉంది. వెళ్ళేటప్పుడు మేము అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను. నేను ఇది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా అయితే మాకు జర్నీ ఆ రోజు జరిగిందండి. ఉంటానండి, నమస్తే.